సో ఎన్నో రిక్వెస్ట్లతో ఈ కారాలు చేసి చూపించాను. అంటే 3 కారాలు ఒకేసారి చేయటం ఫస్ట్ టైం నేను. టేస్ట్ చూద్దామా? ఇది నువ్వుల కారం. నెయ్యి లేకుండా తింటే బాగోదు కదా. టేస్ట్ చూద్దాం. నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పుడు చేసుకుని ఉండరు. ఇది ఎలా చేశాను అంటే, సో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ఒక్కటే వేయిస్తాను అనమాట. మిగతావన్నీ డ్రై రోస్ట్ చేసుకోవటం. 500 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను 3 కారాలకి. సో ఒక 20 to 30 minutes సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాం కదా, ఇలా వేపితే కారంలో చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో ఒక్క దాంట్లోనే ఆయిల్ వేసాను. చల్లార్చుకుందాం. ఈ కప్పు నువ్వులు వాడుతున్నాను. ఇలా ఓపిక్గా వేపుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. ధనియాలు 1/2 కప్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, అంటే ఆల్మోస్ట్ 1 స్పూన్. నాకు డౌట్ వచ్చింది, నువ్వులు కారము ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారా అని. ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అంటే, కారం చూపించండి, నువ్వుల కారం చూపించండి, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చూపించండి. ఇది నా స్టైల్, అంటే హెల్తీగా. ఇది మీకు తెలియకపోవచ్చు. అయితే కారాన్ని బట్టి మిరపకాయలు వేయాలి. ఇవి అంత కారంగా లేవు ఈ మిరపకాయలు. నేను కారం బాగానే తింటాను. కొన్ని మిరపకాయలు ఘాటు ఎక్కువ ఉంటాయి. సో ఈ పన్నీర్ని వేపుకున్నాం కదా, ఇది 3 కలిపి అనమాట. సో ఒక పార్ట్ ఇందులో వేసేస్తున్నాను. సో ఫస్ట్ నువ్వుల కారం కదా, దానికోసమని 1 గ్లాస్ పుట్నాలు. 500 grams ఆఫ్ పన్నీర్ని వేయించాను. దాన్ని 3 వంతులు చేసి 1 వంతు ఇందులో వేసాను. కల్లుప్పు వేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. ఇవి చల్లారాయన్నమాట. ఫస్ట్ కొంచెం ఎండుమిర్చిని మెదిగిద్దాం. సో ఈ చింతపండుని ఉడకపెట్టుకున్నాను ఫస్ట్. అంటే ఇలా పచ్చిది కాకుండా కొంచెం ఉడకపెట్టుకున్నాను. నీళ్ళలో నానబెట్టి బాగా పిసికి వడగట్టి నూనెలో కాకుండా నార్మల్గానే ఉడకపెట్టుకున్నాను. సో నువ్వుల కారం తినేసాను. మునగాకు కారం, అంటే కరివేపాకు కూడా వేసాను. మునగాకు అనేది ఒక మల్టీ వైటమిన్ అని అంటాను. అంటే ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయంటే చాలా ఉంటాయి. దాంతోపాటు ప్రోటీన్ మిక్స్ అయితే ఉత్త కారం తిన్నా మనకు ప్రోటీన్ వస్తుంది. చాలా అంటే చాలా ఎంతో బాగుంది. మీరు డెఫినెట్గా చేసుకోండి. ఇది ఎలా చేశాను అంటే, సో మునగాకు ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకోవాలి, అంతా శుభ్రం చేసుకొని. కరివేపాకు కొంచెం వేస్తాం. ఇవన్నీ డ్రై రోస్టే. సో ఓపిక్గా 15-20 నిమిషాల దాకా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవన్నీ ఆయిల్ లేకుండానే వేపుతున్నాను. ఓన్లీ పన్నీర్ ఒక్కటే ఆయిల్ వేసాను. మిగతావన్నీ సేమే. జీలకర్ర, 1/2 కప్పు ధనియాలు, నేను మెంతులు కంపల్సరీగా వేస్తాను. ఇంకొంచెం ధనియాలు వేస్తున్నాను. సో ఇంకొక భాగం వేసేస్తున్నాను. సో మునగాకు కారం కదా, ఇవి 2 గ్లాసులు వేస్తాను. నువ్వులకిను ఫ్లాక్ సీడ్స్కి ఒకటే వేసాను, మునగాకుకి ఇవి 2 వేస్తాను. వెల్లుల్లి, సాల్ట్, మళ్ళీ సేమ్ మిక్సీ కొట్టేయటం. 1 స్పూన్ సరిపోతుంది, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. సో ఫ్లాక్ సీడ్స్ కారం, ఇది ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఫేవరెట్. నేను అన్ని వేపులలో ఎక్కువ శాతం ఫ్లాక్ సీడ్స్ కారము, నువ్వుల కారమే వాడతాను. సో నెయ్యి వేసుకున్నాను. ఈరోజు కారాలతోనే నా లంచ్ అయిపోతుంది. ఎంత బాగుందో. ఇది ఎలా చేశాను అంటే, కొంచెం ధనియాలు వేస్తున్నాను, జీలకర్ర, మెంతులు, సాల్ట్, వెల్లుల్లి, పన్నీరు మిగిలింది వేసేసాను. పన్నీరు, వెల్లుల్లి తగినంత. ఇది 1 గ్లాస్ పుట్నాలు. పల్లీలు కూడా వాడుకోవచ్చు, బట్ ఇది థైరాయిడ్ వాళ్ళకి అందరికీ పనికొస్తుంది అని. అండ్ ఎలాగో నువ్వుల్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది, ఫ్లాక్ సీడ్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి నేను పుట్నాల పప్పులో ప్రోటీన్ కూడా ఉంటుందని పుట్నాల పప్పు యూజ్ చేస్తున్నాను. సో ఎంత బాగుందంటే, మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి ఫుడ్ తినే ముందు చక్కగా మునగాకు కారము కంపల్సరీగా 1 ముద్ద తిన్నాక మనం స్టార్ట్ చేస్తే మంచిది. అండ్ ఇవి వేపులలో వేసేసుకుంటే హ్యాపీగా ఒకరోజు నువ్వుల కారం, ఒకరోజు ఫ్లాక్ సీడ్స్ కారం సర్వ్ చేసుకుంటారు అని. అందరూ సేవ్ చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను ఫాలో అవటం మర్చిపోకండి మీ నెక్స్ట్ వీడియో కోసం. థ్యాంక్ యూ.